గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1060. మన స్టెప్ కౌంట్ అయితే రోజు చెప్పుకుంటాం కదా. దీనికి కొంచెం హెల్త్ బాగాలేదు, సో హెల్త్ బాగోపోవడం వల్ల ఓన్లీ 4000 స్టెప్సే కంప్లీట్ చేయగలిసాను. మీరు ఎన్ని స్టెప్స్ వేస్తారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు డైలీ మనీ షో విషయంకి వచ్చేసరికి నిన్న మన ఏప్రిల్ మంత్ రీటైల్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. యాక్చువల్లీ కంటిన్యూస్గా మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ అయితే తగ్గుతున్నది కదా, ఆ సినారియో అయితే ఏప్రిల్ మంత్లో కూడా కంటిన్యూ అయింది. సో దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి అండ్ అలాగే రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 182 పాయింట్స్ పెరిగి 81,330 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 88 పాయింట్స్ పెరిగి 24,666 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.19% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.6% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.25% కరెక్ట్ అయింది. ఇక్కడ ఈ రోజు సెషన్లో మీరు టాప్ లూజర్స్ లో చూసినట్లయితే రైమండ్ లిమిటెడ్ కనబడుతుంది కదా, నియర్లీ 60% పైన కరెక్ట్ అయినట్లుగా. యాక్చువల్లీ రైమండ్ స్టాక్ అయితే అంతలా కరెక్ట్ అవ్వలేదు. వీళ్ళు రీసెంట్ గానే వీళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే డీమర్జ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఆ డీమర్జర్ యొక్క ఎగ్జిక్యూషన్ డేట్ ఈ రోజు ఉండడం వల్లనే ఆ ప్రైస్ అడ్జస్ట్ అయిందే తప్ప ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే అంతలా కరెక్ట్ అవ్వలేదు. సో రైమండ్ లిమిటెడ్ స్టాక్ ను ఆల్రెడీ ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి త్వరలోనే రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా వచ్చి క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ మన మార్కెట్ పాజిటివ్ లోనే ఓపెన్ అయినా దాని తర్వాత కొంత మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది. కానీ అగైన్ చివరికి మార్కెట్ అయితే పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. మన మార్కెట్ రిలేటెడ్ గా యాక్చువల్లీ కొన్ని పాజిటివ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్, నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన ఏప్రిల్ మంత్ సిపిఐ డేటా అయితే రిలీజ్ అయింది. 2019 జూలై తర్వాత మన రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇంత లీస్ట్ లెవెల్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. సో మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ ఏదైతే తగ్గుతూ వస్తుందో ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండడంతో లాస్ట్ ఫ్యూ మీటింగ్స్ లోని ఆర్బీఐ అయితే రేట్ కట్స్ అనౌన్స్ చేసింది. అండ్ ఆర్బీఐ దగ్గర నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ లోకి లిక్విడిటీని పంప్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది కూడా. సో ఇప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉన్నది కాబట్టి ఫ్యూచర్ మీటింగ్ లో కూడా ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ ఈ రోజు ఏప్రిల్ మంత్ డబ్ల్యూపీ ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చింది. ఏప్రిల్ మంత్ లో డబ్ల్యూపీ ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 13 months బిలోకి అయితే రీచ్ అయింది. అండ్ అలాగే ఏప్రిల్ మంత్ లోని యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఆల్మోస్ట్ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన లెవెల్లోనే అయితే వచ్చింది. సో ఏప్రిల్ మంత్ లోని యుఎస్ లోని కూడా ఇన్ఫ్లేషన్ పెరగలేదు కాబట్టి ఇది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. ఆల్రెడీ ఫెడ్ అయితే వస్తున్నటువంటి డేటా ఆధారంగా మేము రేట్ కట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటామని చెప్తూ వస్తుంది కదా. సో ఇన్ఫ్లేషన్ కనుక ఇలాగే కంట్రోల్లోనే ఉంటూ ఫర్దర్ గా ఒకవేళ ఇన్ఫ్లేషన్ అయితే తగ్గింది అనుకోండి, ఫెడ్ రేట్ కట్స్ రిలేటెడ్ గా అగైన్ అంటే రీథింక్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ప్రెసెంట్ ట్రేడ్ వార్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఏదైతే పడిందో ఆ ఇంపాక్ట్ మనకి మే మంత్ లో కనపడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ మే మంత్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ డేటా ఎలా వస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని స్టాండర్డ్ గ్లాస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రొడక్ట్ లాంచ్ రిలేటెడ్ గా ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే ఐపీఓ టైంలోని వీళ్ళ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నాగేశ్వరరావు గారు క్లియర్ గా షేర్ చేశారు కదా, కొత్త టెక్నాలజీతో హీట్ ఎక్స్చేంజర్స్ అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నట్లుగా. దాని రిలేటెడ్ గానే వీళ్ళ దగ్గర నుంచి అయితే ఈ రోజు అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ జపనీస్ పార్ట్నర్ అయినటువంటి ఏజీఐ గ్రూప్ వాళ్ళతో కలిపి మన ఇండియాలోనే ఫస్ట్ టైం గ్లాస్ లైన్డ్ షెల్ అండ్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్స్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ ప్రీవియస్ గా ఫార్మాసిటికల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ గ్రాఫైట్ హీట్ ఎక్స్చేంజర్స్ ని యూజ్ చేసేవి. సో వీటిని యూజ్ చేయడం వల్ల యాక్చువల్లీ ప్రాక్టికల్ కంటామినేషన్ అండ్ అలాగే బ్యాచ్ ఫెయిల్యూర్స్ అయితే జరుగుతుండడం వల్ల ఈ రెండు ఇండస్ట్రీస్ కూడా ఈ ఇష్యూని అయితే ఫేస్ చేస్తూ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వీళ్ళు లాంచ్ చేస్తున్నటువంటి ఈ గ్లాస్ లైన్డ్ షెల్ అండ్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సుపీరియర్ డ్యూరబిలిటీ, కరోజన్ రెసిస్టెన్స్ అండ్ అలాగే ప్రాసెస్ సేఫ్టీ ఉంటుందని. సో ప్రీవియస్ గా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అయితే వీటితో ఫేస్ చేయరని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీతో వీళ్ళు ఏవైతే ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తున్నారో దీనికి ఫార్మాసిటికల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ కొత్త టెక్నాలజీకి వీళ్ళ జపనీస్ పార్ట్నర్ దగ్గర నుంచి వీళ్ళు ఆల్రెడీ 20 years ఎక్స్క్లూజివ్ లైసెన్స్ కూడా తీసుకున్నారు. అండ్ వీటి యొక్క మ్యానుఫాక్చరింగ్ ని ఫైనాన్షియల్ ఇయర్ 26 Q4 నుంచి కమెన్స్ చేస్తామని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నట్టుగా. వన్స్ ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేసినట్లయితే పర్ మంత్ 200 units ఇనిషియల్ కెపాసిటీతో స్టార్ట్ చేస్తామని. అండ్ మన ఇండియాలోని ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ప్రెసెంట్ 2000 crores వరకు మార్కెట్ ఉండడంతో పాటుగా ఆల్రెడీ వీళ్ళకి 150 అడ్వాన్స్ ఆర్డర్స్ కూడా ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా వచ్చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ప్రొడక్ట్ కి కెమికల్ అండ్ అలాగే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ గానీ వచ్చింది అనుకోండి, అది లాంగ్ టర్మ్ లోని స్టాండర్డ్ గ్లాస్ వాళ్ళకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ నిన్న సెషన్ లో మనకి మోస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ రోజు కూడా పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయింది కదా. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ 5 o'clock అరౌండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి అయితే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 13-14 లోని మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 686 crores ఉంటే అది ఫైనాన్షియల్ ఇయర్ 24-25 నాటికి 23,622 crores కి పెరిగాయి. అంటే ఆల్మోస్ట్ 34 times మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయితే పెరిగాయి. ఎక్స్పోర్ట్స్ పెరగడం అన్నది చాలా గుడ్ థింగ్. ఎందుకంటే మన ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆర్డర్స్ మీదే కంపెనీస్ డిపెండ్ అవ్వకుండా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ని కూడా బాగా విన్ అవ్వగలిసినట్లయితే డిఫెన్స్ కంపెనీస్ కి అయితే అది మంచి ఆపర్చునిటీ కానున్నది. అండ్ ప్రెసెంట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 23,622 crores ఉంటే అది 2029 నాటికి 50,000 crores కి పెంచాలని చెప్పి గవర్నమెంట్ ఎయిమ్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళు ట్వీట్ చేశారు. సో కంటిన్యూస్ గా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరగడం అన్నది మన డిఫెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. వీటితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మొన్న పాకిస్తాన్ పైన మనం బ్రహ్మోస్ మిసైల్ అయితే యూజ్ చేసినట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి కదా. సో ఈ బ్రహ్మోస్ మిసైల్ ని మన డిఫెన్స్ ఫోర్సెస్ సక్సెస్ఫుల్లీ యూజ్ చేయడంతో ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ని కొనడానికి అని చెప్పి వేరియస్ కంట్రీస్ మన గవర్నమెంట్ తోని నెగోషియేషన్స్ జరుపుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 17 కంట్రీస్ బ్రహ్మోస్ మిసైల్ ని కొనడానికి అని చెప్పి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాయని. వీటిలో మనం చూసినట్లయితే ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, బ్రెజిల్, అర్జెంటీనా, యుఏఈ తో పాటు వేరియస్ అదర్ కంట్రీస్ కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్ అయితే కొనడానికి అని చెప్పి నెగోషియేషన్స్ జరుపుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ మన కంట్రీతో ఈ నెగోషియేషన్స్ జరిగి బ్రహ్మోస్ మిసైల్ ఆర్డర్స్ గనక బాగా వచ్చినట్లయితే ఈ బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ లాభపడతాయి. అండ్ అలాగే బ్రహ్మోస్ మిసైల్ కి పార్ట్స్ ని సప్లై చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి కూడా దీని ద్వారా బిగ్ బెనిఫిట్ కలిగి ఉన్నది. ఆ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటే భారత్ డైనమిక్స్ కావచ్చు, డేటా ప్యాటర్న్స్ కావచ్చు, ఇటువంటి వేరియస్ కంపెనీస్ అయితే బ్రహ్మోస్ మిసైల్ రిలేటెడ్ గా వర్క్ చేస్తుంటే వీటితో పాటు ఇంకా ఏ అదర్ కంపెనీస్ బ్రహ్మోస్ మిసైల్స్ కి కాంపోనెంట్స్ అవి సప్లై చేస్తుంటాయో ఆ కంపెనీస్ కి అయితే ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. కాకపోతే ప్రీవియస్ గా డిఫెన్స్ స్టాక్స్ ఎలా ర్యాలీ మనకి ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి న్యూస్ లో వస్తుండడంతో అండ్ అలాగే వార్స్ రిలేటెడ్ న్యూస్ ఇటువంటి వాటితో డిఫెన్స్ స్టాక్స్ లో ర్యాలీ చూసాం కదా. మళ్ళీ ఇప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాక్స్ లో ర్యాలీ అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ నుంచి మనం ఓన్లీ ఆర్డర్స్ పరంగానే కాకుండా ఏవైతే కంపెనీస్ డిఫెన్స్ టెక్ రిలేటెడ్ గా వర్క్ చేస్తుంటాయో అటువంటి కంపెనీస్ పైన మనం ఫోకస్ చేయడం బెటర్. ఈవెన్ లాస్ట్ టైం మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడుతూ ఈ ఇయర్ ఏదైతే ఉంటుందో అది డిఫెన్స్ టెక్ రిలేటెడ్ గా అయితే ఫోకస్ చేయబోతున్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. ఆయన కామెంట్స్ అనే కాదు, వరల్డ్ వైడ్ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క కంట్రీ కూడా డిఫెన్స్ టెక్ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఈ డిఫెన్స్ టెక్ సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికైతే ఫ్యూచర్ లోని మంచి బెనిఫిట్ పొందేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి నియర్లీ 4.9% వరకు స్టేక్ ఉన్నది. యాక్చువల్లీ ఏషియన్ పెయింట్స్ లోని వీళ్ళు సిద్ధాంత్ కమర్షియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ స్టేక్ ని అయితే హోల్డ్ చేస్తున్నారు. సో వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేయడానికి అని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు చూస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ ట్రాన్సాక్షన్ ని ఆల్రెడీ మేనేజ్ చేయడానికి వీళ్ళు బ్యాంక్ ఆఫ్ అమెరికాని కూడా ఎంగేజ్ చేసినట్టుగా వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ప్రెసెంట్ పెయింట్ ఇండస్ట్రీలో చూసినట్లయితే కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ అవడం వల్ల కొంతవరకు పెయింట్ కంపెనీస్ అయితే స్ట్రగుల్ అవుతూ వస్తున్నాయి కదా. సో ఈ టైంలో వీళ్ళు ప్రీవియస్ గా చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ ఇన్వెస్ట్మెంట్ ని ఎగ్జిట్ తీసుకుని ఆ ప్రాఫిట్ అయితే వీళ్ళు తీసుకోవడానికి చూస్తున్నట్లుగా వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు దీని రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే రాలేదు. ఒకవేళ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కనుక ఈ బ్లాక్ డీల్ లో 5% వరకు స్టేక్ ని కనుక సెల్ చేసినట్లయితే మనకి ఏషియన్ పెయింట్ స్టాక్ లోనైతే ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఢిల్లీలోని పొల్యూషన్ అయితే బాగా పెరిగిపోతుండడంతో ఆ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ వేరే స్టెప్స్ అవి తీసుకుంటూ వెళ్తుంది కదా. ఈవీ పాలసీని అనౌన్స్ చేయడం కావచ్చు, ఇటువంటి స్టెప్స్ తీసుకుంటూ వెళ్తుంది. బట్ స్టిల్ పాత వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా మంది యూజ్ చేస్తుండడం వల్ల ఈ పొల్యూషన్ కంట్రోల్ లోకి రావట్లేదు. కాబట్టి జూలై 1st నుంచి 10 years అండ్ అబౌవ్ డీజిల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి అండ్ 15 years అబౌవ్ ఉండేటువంటి పెట్రోల్ వెహికల్స్ కి ఈఓఎల్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ గా పరిగణించబోతున్నారు. సో ఈఓఎల్ కి వచ్చినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ కి జూలై 1st నుంచి పెట్రోల్ పంప్స్ లోని డీజిల్ ఆర్ పెట్రోల్ అయితే కొట్టరు. ఒకవేళ ఏదైనా పెట్రోల్ బంక్ దీన్ని వైలేట్ చేసి ఆ వెహికల్స్ కి పెట్రోల్ ఆర్ డీజిల్ కొట్టినట్లయితే ఆ పెట్రోల్ బంక్ పైన కూడా తగిన చర్యలు అంటే వాళ్ళని అరెస్ట్ చేయడం గానీ లేదా వాళ్ళపైన భారీ పెనాల్టీలు విధించడం గానీ ఇటువంటివి చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేస్తుంది. సో దీన్ని ఎలా కనుక్కుంటారంటే ఆ పెట్రోల్ పంప్స్ ఉంటాయి కదా, పెట్రోల్ పంప్స్ దగ్గర అన్ని కూడా కెమెరాస్ అండ్ అలాగే డిటెక్షన్ సిస్టమ్స్ అయితే అమరుస్తామని. సో ఇది ఆ వెహికల్ ని డిటెక్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్ 10 years ఆర్ 15 years అబౌవ్ దా కాదా అని చెప్పి చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఆ వెహికల్ లోకి ఫ్యూయల్ అయితే పోస్తారు. ఒకవేళ అలా కాకుండా పెట్రోల్ పంప్ వాళ్ళు దీన్ని వైలేట్ చేసినట్లయితే వాళ్ళపైన కూడా భారీగా పెనాల్టీ విధించబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ ప్రాసెస్ ని గానీ అమల్లోకి తీసుకొచ్చినట్లయితే చాలా ఓల్డ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓల్డ్ వెహికల్స్ ని యూజ్ చేయడం కష్టం. కాబట్టి ఆ వెహికల్స్ అన్ని కూడా ఇంకా స్క్రాప్ కి వెళ్లేటువంటి అవకాశం ఉన్నది. ఇలా స్క్రాప్ కి ఎక్కువ వెహికల్స్ వెళ్ళినట్లయితే
స్క్రాపింగ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి అది బెనిఫిట్. అండ్ దీంతో పాటు ఆ వెహికల్ స్క్రాప్ కి ఇచ్చిన తర్వాత న్యూ వెహికల్ అయితే కొనుక్కోవాల్సి వస్తుంది కదా చాలా మంది. సో న్యూ వెహికల్ కొనుక్కున్నప్పుడు కొంతమంది పెట్రోల్ వెహికల్స్ అవి కొనుక్కోవచ్చు. అండ్ పెట్రోల్ వెహికల్ తో పాటుగా ఢిల్లీలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంది సిఎన్జి వెహికల్ ని కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అక్కడ సిఎన్జి అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిఎన్జి వెహికల్ ని కొనుక్కునేటువంటి పీపుల్ కూడా చాలా మంది ఉంటారు. వాటితో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దీనివల్ల ఎలక్ట్రిక్ అండ్ అలాగే సిఎన్జి కార్ సేల్స్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఈవీస్ అండ్ సిఎన్జి వెహికల్స్ ని సేల్ చేసేటువంటి కంపెనీస్ కి ఇది బెనిఫిట్. సిఎన్జి రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మారుతి లీడింగ్ లో ఉంటుంది కాబట్టి ఇది మారుతి వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ మనం మాట్లాడుకోవాలంటే టాటా కావచ్చు, ఎంఎన్ఎం కావచ్చు అండ్ అలాగే హుండై కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది సేల్ చేస్తుంటారు. కాబట్టి ఢిల్లీలో వీళ్ళ సేల్స్ పెరగచ్చు కాబట్టి ఇది వీళ్ళ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఒకవేళ సిఎన్జి వెహికల్స్ సేల్స్ ఎక్కువ పెరిగినట్లయితే సిఎన్జి యూసేజ్ బాగా పెరుగుతుంది కాబట్టి ఇది ఇంద్రప్రస్థ గ్యాస్ లాంటి స్టాక్ అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మన కంట్రీలోని సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ ని పెంచేందుకు గాను గవర్నమెంట్ అయితే కంటిన్యూస్ గా ప్రయత్నిస్తుంది కదా. దీనిలో భాగంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ఫాక్స్కాన్ వాళ్ళతో కలిపి మన ఇండియాలో ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి దీని ద్వారా సెమీ కండక్టర్ యూనిట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. నౌ ఈ జాయింట్ వెంచర్ కంపెనీకి మన ఇండియన్ క్యాబినెట్ అయితే ఈ రోజు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీ వాళ్ళ ప్లాంట్ ని ఉత్తరప్రదేశ్ జవార్ లోని సెటప్ చేసి ఈ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ లోని మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఆటోమొబైల్స్, పీసీస్ అండ్ అదర్ డివైసెస్ కోసం వీళ్ళు డిస్ప్లే డ్రైవర్ చిప్స్ అయితే మ్యానుఫాక్చర్ చేయనున్నారు. నో ఇలా 1 by 1 ఒక్కొక్క కంపెనీకి ఏదైతే సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్స్ వస్తున్నాయో దాంతో మన కంట్రీలోని సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది మన ఇండియా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు హెచ్సిఎల్ వాళ్ళ జాయింట్ వెంచర్ కి ఇది అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది హెచ్సిఎల్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ యూనికెమ్ లాబొరేటరీస్ వాళ్ళకి చెందినటువంటి పీతంపూర్ ఏపీ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఫిబ్రవరి 24th నుంచి ఫిబ్రవరి 28th మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ కి వాలంటరీ యాక్షన్ ఇనిషియేటెడ్ గా క్లాసిఫై చేస్తూ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని ఇష్యూ చేయడం జరిగింది. వీళ్ళకి వాలంటరీ యాక్షన్ ఇండికేటర్ స్టేటస్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ అఫీషియల్ యాక్షన్ ఇండికేటర్ స్టేటస్ వచ్చినట్లయితే అది యూనికెమ్ లాబొరేటరీస్ వాళ్ళ రిలేటెడ్ గా ప్రాబ్లం అయ్యేది. నో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ క్లోజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ మహారాష్ట్ర అంబర్నాథ్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలో కూడా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఫిబ్రవరి 10th నుంచి ఫిబ్రవరి 14th మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ కి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదని, దానికి గాను ఇప్పుడు వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ కి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి ఇది జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఏపీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ హాలోపెరాయిడాల్ డెకనాయిట్ ఇంజెక్షన్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఇంజెక్షన్ ని షిజోప్రేనియా ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ యుఎస్ లోని మార్చ్ 12 month ఎండింగ్ నాటికి వీటి యొక్క ఎస్టిమేటెడ్ సేల్ $16.4 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ ఇంజెక్షన్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి యుఎస్ లోని వీటి రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో దాన్ని వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇది క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా ఎలక్సీ వాళ్ళతోని మర్సిడీస్ బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా వాళ్ళైతే పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు వెహికల్ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ టాటా ఎలక్సీ వాళ్ళు వరల్డ్ వైడ్ వేరియస్ ఓఎమ్స్ కోసం ఎస్టీవీ ప్లాట్ఫామ్స్ అయితే డెవలప్ చేస్తుంటారు. మర్సిడీస్ బెంజ్ తోని ఈ కొత్త పార్ట్నర్షిప్ ఏదైతే అనౌన్స్ చేశారో ఇది టాటా ఎలక్సీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళు మంగోలియాకి చెందినటువంటి ఖాన్ బ్యాంక్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ ఖాన్ బ్యాంక్ వాళ్ళ కోర్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ని మోడర్నైజ్ చేయడంతో పాటు వీళ్ళ బ్యాంకింగ్ ఆపరేషన్స్ ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసేందుకు గాను టీసీఎస్ వాళ్ళ గ్లోబల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అయితే వీళ్ళకి లెవరేజ్ చేయబోతున్నట్టుగా టీసీఎస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొత్త పార్ట్నర్షిప్స్ ఏవైతే విన్ అవుతూ వెళ్తున్నారో ఇది టీసీఎస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే వార్ లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిందో ఈ టైంలోని టర్కీ పాకిస్తాన్ కి అయితే డైరెక్ట్ గా సపోర్ట్ చేయడమే కాకుండా టర్కీ దగ్గర నుంచి ఫ్యూచర్ లో కూడా పాకిస్తాన్ కి మేము సపోర్ట్ చేస్తాం అన్నట్టుగా స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. సో టెర్రరిస్ట్ ని సపోర్ట్ చేసేటువంటి పాకిస్తాన్ లాంటి కంట్రీకి ఇలాంటి సిచ్యువేషన్ లోని టర్కీ సపోర్ట్ చేస్తుండడంతో దానికి ఇండియన్ గవర్నమెంట్ కూడా టర్కీ విషయంలోని సీరియస్ గానే రెస్పాండ్ అవబోతున్నట్లుగా అయితే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా టర్కీతోని మనకి ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ గా ఫైనాన్స్ మినిస్టర్ కొంత స్ట్రిక్ట్ డిసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మన ఇండియన్ గవర్నమెంట్ టర్కీ పైన ఏమైనా ఆంక్షలు విధించింది అనుకోండి టర్కీలో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి మన ఇండియన్ కంపెనీస్ అయితే కొంతవరకు ఇంపాక్ట్ అవ్వచ్చు. దీనిలో మనం చూసినట్లయితే జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళకి నియర్లీ 700 వరకు కూడా స్టోర్స్ టర్కీలో ఉన్నాయి. సో ఒకవేళ గవర్నమెంట్ కనుక టర్కీ పైన ఏమైనా ట్రేడ్స్ రిలేటెడ్ గా ఆంక్షలు విధించినట్లయితే దీనివల్ల జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్
వర్క్స్ వాళ్ళపైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళతో పాటుగా మన ఇండియాకి చెందినటువంటి వేరియస్ కంపెనీస్ కూడా టర్కీలోని బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తున్నాయి. కాకపోతే ఆపరేట్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఏవైతే రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయో ఆ రెవెన్యూస్ లోని టర్కీ నుంచి ఎంత కంట్రిబ్యూషన్ ఉంటుంది అన్నది కూడా మనం చూడడం ఇంపార్టెంట్. ఒకవేళ టర్కీ నుంచి చాలా లిమిటెడ్ కంట్రిబ్యూషన్ ఉన్నది అనుకోండి ఏదైనా కంపెనీకి, సో అటువంటి కంపెనీస్ పైన ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ టర్కీ నుంచి మేజర్ కంట్రిబ్యూషన్ ఏవైతే కంపెనీస్ కి వస్తుంటాయో అటువంటి కంపెనీస్ పైన కొంతవరకు ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. చూడాలి ఫ్యూచర్ లో ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మన ఇండియన్ రైల్వే ట్రైన్స్ లో సేఫ్టీని పెంచేందుకు గాను కవచ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ అయితే చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్తుంది కదా. దీనిలో భాగంగా ఈ కవచ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి కూడా కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఈ కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీ అయిన హెచ్బిఎల్ పవర్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ కవచ్ 4.0 వెర్షన్ ఏదైతే ఉన్నదో దానికి రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చిందని, అండ్ మన ఇండియాలోని ఈ కవచ్ 4.0 సిస్టమ్ కి అప్రూవల్ వచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ వీళ్ళదే అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే క్లెయిమ్ చేస్తుంది. దీని రిలేటెడ్ గా అప్రూవల్ రావడంతో ఆల్రెడీ కవచ్ 4.0 సిస్టమ్ రిలేటెడ్ గా ఏవైతే వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయో ఆ ఆర్డర్స్ అయితే వీళ్ళు డిప్లాయ్ చేయబోతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైడ్ ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ లోని ఈ కవచ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ అయితే ఫాస్ట్ గా చేస్తుంది. కాబట్టి ఈ కవచ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కావచ్చు, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి. దీని రిజల్ట్స్ కార్నర్ లో మాట్లాడుకుందాం. ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళు కొత్తగా జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ గా వేరియస్ ఈపీసీ వర్క్స్ చేయడానికి కొత్త ఆర్డర్ ని విన్ అవడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 593 crores. ఒకటి వీళ్ళ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అరబిందో ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి చెందిన జఫైల్టీ కి యూకే ఎంహెచ్ఆర్ఏ దగ్గర నుంచి మార్కెటింగ్ అప్రూవల్ అయితే వచ్చింది. సో ఈ మార్కెటింగ్ అప్రూవల్ రావడంతో యూకేలోని దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ కి వీళ్ళకి యూరోపియన్ కమిషన్ దగ్గర నుంచి అయితే అప్రూవల్స్ ఉన్నాయి. ఇప్పుడు యూకే ఎంహెచ్ఆర్ఏ దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో జస్ట్ 0.4% మాత్రమే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి 9,538 crores డిఫర్డ్ ట్యాక్స్ అమౌంట్ వచ్చి యాడ్ అయింది. కాబట్టి మనం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ ని కాకుండా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూద్దాం. ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ రెవెన్యూస్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోయినా ప్రాఫిట్ లో గ్రోత్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ పెరగడంతో పాటు వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. దాంతోనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 5,485 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 8,556 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 26 అవుట్లుక్, ప్రెసెంట్ జియో పొలిటికల్ యాక్షన్స్ అంటే ట్రేడ్ వార్ లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే కనపడుతున్నాయో దాంతోని ప్రెసెంట్ మార్కెట్ అయితే అన్సర్టెన్ అండ్ ఛాలెంజింగ్ గా ఉన్నదని, కాకపోతే గ్లోబల్ ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ అండ్ అలాగే ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్స్ లోనైతే బెటర్ పెర్ఫార్మెన్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఈ క్వార్టర్ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ కనపడకపోయేసరికి ఈ రోజు సెషన్ లో టాటా మోటార్ స్టాక్ లో అయితే కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 62% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 101% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 118% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 98 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 244 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో
లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. ఈ ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అవడం వలన వీళ్ళ ప్రాఫిట్ లోని ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ఈ ఎక్సెప్షనల్ గెయిన్ తీసి ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఏదైనా మొబైల్ కంపెనీ యొక్క నెంబర్ చూసేటప్పుడు వీళ్ళ ఆర్పు నెంబర్ చూడడం ఇంపార్టెంట్, అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ ని చూడడం ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోనే వీళ్ళ ఆర్పు 209 రూపీస్ గా ఉంటే అది ఈ క్వార్టర్ కి 245 రూపీస్ కి పెరిగింది. యాక్చువల్లీ టెలికాం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఆర్పు ఫ్యూచర్ లో కూడా బాగా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రెసెంట్ మొబైల్ ఫోన్ యూసేజ్ అన్నది చాలా ఎక్కువగా పెరుగుతుంది కదా, దీంతో టెలికాం కంపెనీస్ కూడా కంటిన్యూస్ గా టారిఫ్స్ పెంచుకుంటూ వెళ్తున్నాయి. కాబట్టి దానివల్ల ఈ కంపెనీస్ కి అయితే ఫ్యూచర్ లో మంచి బెనిఫిట్ కలగనుంది. నెక్స్ట్ ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 11% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 27% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 87 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 114 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 18,300 crores వర్త్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈరో సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గర్వారే హైటెక్ ఫిల్మ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 35.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 29.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ప్యాట్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు మార్జిన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ప్రెసెంట్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకోబోతున్నట్లుగా, దీంతో వీళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని అపార్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. వీళ్ళ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ రెవెన్యూలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో 5.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 42.8% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ కండక్టర్ డివిజన్ రెవెన్యూస్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రాఫిట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు స్పెషాలిటీ ఆయిల్ అండ్ లూబ్రికెంట్ డివిజన్ నెంబర్స్, ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఈ సెగ్మెంట్ ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ప్రాఫిట్ లో 3.2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ అనదర్ సెగ్మెంట్ అయినటువంటి కేబుల్ డివిజన్ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని అపార్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ కేపీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లోని ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 43 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 85 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 104 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ కమింగ్ టు హికాల్ నెంబర్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 33 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 17 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 50 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని హికాల్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సూర్య రోషిని వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 45% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ లైటింగ్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ నెంబర్స్ లోని ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ స్టీల్ పైప్స్ అండ్ స్ట్రిప్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సూర్య రోషిని వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షో లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.